వినండహో ఛానల్ సబ్స్క్రైబర్స్ కి వినండహో ఛానల్ ప్రేక్షకులకి వినండహో ఛానల్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఈ రోజు వీడియో విషయానికి వస్తే కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవరా. ఈ దేవరాకి సంబంధించిన గ్లిమ్స్ జనవరి 8న రిలీజ్ చేస్తున్నామని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 24 గంటల్లో ఎక్కువ లైక్స్ ని సాధించిన గ్లిమ్స్ గల చిత్రాలేంటి, వచ్చే దేవరా గ్లిమ్స్ టార్గెట్ లైక్స్ ఎన్ని అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఆచార్య దెబ్బకి కుదేలుపడిన కొరటాల శివ RRR తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న చిత్రం దేవరా కాగా, కొరటాల దేవరా సినిమాతో ఆచార్య మిగిల్చిన గాయాలను సరిపేయాలని చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. మరోపక్క ఎన్టీఆర్ కూడా రాజమౌళితో సినిమా తర్వాత ఏ హీరోకైనా ఫ్లాప్ ఖాయం అనే సెంటిమెంట్ ని బ్రేక్ చేయాలని చూస్తున్నాడు. దానికోసం వీరిద్దరూ స్క్రిప్ట్ పైనే చాలా కాలం కసరత్తు చేసి బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్ అని నమ్మిన తర్వాతనే సెట్స్ పైకి వెళ్లడం జరిగింది. అలాంటి చిత్రం దేవర నుండి గ్లిమ్స్ వస్తుందంటే ఎన్టీఆర్ అభిమానులే కాదు, యావత్ ఫిలిం ఇండస్ట్రీ దేవరా గ్లిమ్స్ కోసం ఎదురు చూస్తుంది. ఇదే సమయంలో మనం గతంలో అత్యధిక లైక్స్ ని 24 గంటల్లో సాధించిన చిత్రాల గురించి మాట్లాడుకుందాం. దేవరా గ్లిమ్స్ యొక్క లైక్స్ టార్గెట్ ఎంతో కూడా చర్చిందాం. ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో 24 గంటల్లో అత్యధిక లైక్స్ ని సాధించిన 4 చిత్రాల గురించి మనం మాట్లాడుకుంటే, లాస్ట్ నుండి మొదటిగా రామ్ చరణ్ ఎన్టీఆర్ నటించిన RRR చిత్రం యొక్క గ్లిమ్స్ 24 గంటల్లో 622,000 లైక్స్ తో 4వ స్థానంలో నిలవగా, ప్రభాస్ నటించిన కల్కి చిత్రం యొక్క గ్లిమ్స్ 666,000 లైక్స్ తో 3వ స్థానాన్ని ఆక్రమించింది. ఇక 2వ స్థానం వచ్చేసరికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ 728,000 లైక్స్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక 731,000 లైక్స్ తో పవర్ స్టార్ ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మొదటి స్థానంలో కుర్చీసు కూర్చుంది. అయితే రాబోయే ఎన్టీఆర్ దేవరా గ్లిమ్స్ లైక్స్ టార్గెట్ ఓజీ అన్నమాట. చూద్దాం దేవరా ఏ స్థానాన్ని ఆక్రమిస్తాడో, ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, టైం ఉంటే కామెంట్ చేయండి, వినండహో ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.